చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒకటి వచ్చి ఉంటే నేను అడగకపోదును. ఎందుకంటే ఆయన అడగటం అయింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఏమున్నాయో ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వాలు నడపడంలో సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమేముంది ఊరికే ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటాం. దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో. కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం, ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు. ఇది ఒక్కటే కాదు, మన మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉండటం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏ నష్టం లేదు. ఇప్పుడు మనం చెప్పిన పని చేస్తే కేంద్రానికి నష్టం లేదు, రాష్ట్రానికి నష్టం లేదు. నెక్స్ట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీ శిష్యుడు. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే ఇమీడియట్ అదే మాట నేను రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సభలో చెప్తే, జయంతి సభలో గుంటూరులో చెప్తే నా మీద చాలా ట్రోలింగ్ చేశారు. రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా, కాంగ్రెస్ పార్టీ వచ్చేటప్పటికి వీడికి ఇంకా కాంగ్రెస్ వదలలేదు అని రకరకాల ట్రోలింగ్ చేశారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ ఇది డిసైడ్ చేయవలసి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ పోయినా పర్లేదు, కానీ ఏదైతే యాక్ట్లో పెట్టామో ఆ యాక్ట్లో ఇవ్వాల్సిందే అని చెప్పి తీరుతుంది. ఎందుకంటే మాకు ఉదాహరణ ఉంది, మీకు అనేక సార్లు చెప్పాను. కావేరీ జలాల గురించి 0.6 TMC తమిళనాడుకి రిలీజ్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో ఎప్పటికీ కాంగ్రెస్ రాదు, తెలుసు అందరికీను. అయినా సరే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నీళ్ళు వదలండి అన్నారు. కర్ణాటక సీఎం నేను ధర్నా కూర్చుంటాను కానీ నేను వదలన్నాడు. వదలకపోతే నిన్ను వదిలిపించి ఇంకొని పెట్టుకుంటాం, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నారు. పర్యవసానం ఏమైంది, కర్ణాటకలో ఓడిపోయింది కాంగ్రెస్, బీజేపీ నెగ్గింది. అలాగే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ చూసాం కదా, మనం ప్రామిస్ చేసాం, మాట ఇచ్చాం, చేసేస్తాం అంతే. ఆంధ్రాలో ఏ ఉండవు గురు, డిపాజిట్లు ఉండవంటే పోతే పోయింది. మనం అన్న మాట నుంచి ఎలా వెనక్కి వెళ్తాం, చేసేసారు. ఆ ఉద్దేశంతో అన్నాను, రేవంత్ రెడ్డి అనేవాడు నాకేం క్లోజ్ ఫ్రెండ్ కాదు, ఏం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా లా ప్రకారం వెళ్తుందని నాకు నమ్మకం. ఒక్క ఆంధ్రప్రదేశ్ డివిజన్లో మాత్రమే అన్ని పక్కన పెట్టాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. దానికి కారణం బీజేపీ సపోర్టు. సరే ఏమైనా అది అయిపోయింది. అప్పుడు మోడీ గారే లేడు, మోడీ గారు కేంద్రంలో లేడు అసలు, ఆయనే ఆ బురద ఆయన ఎత్తుకోక్కర్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లేడు ఇక్కడ అధికారంలో, పవన్ కళ్యాణ్ అప్పటికి రాజకీయం పార్టీయే పెట్టలేదు. సో మంచి ఐడియల్ టైము, మిమ్మల్ని ఎవడో ఏమంటానికి సరిపోరు, తీసుకొచ్చి ఇది రైజ్ చేయండి. ఇది రైజ్ చేయడం వల్ల స్టేట్కి మంచి జరుగుతుంది. ముందు రావాల్సిన వస్తాయి, తర్వాత జరిగింది తప్పురా అంటే నాలాంటికి కొంచెం అమ్మ మనం ఆ రోజు చేసిన తప్పేం కాదు, ఇదిగో తేల్చింది, సుప్రీంకోర్టే తేల్చింది, తప్పు ఇంకెప్పుడు ఎలా చేయకండి అంటే చాలు. ఇదే నేను కోరుతుంది, ఇదే పెద్ద కోరిక కాదు అని ఆ వేళ లెక్క తేల్చాం. అసలు దాని మీద చర్చేది ఎన్ని మీటింగ్లు పడతాయండి, ఐఏఎస్ ఆఫీసర్ల మీటింగ్లు అంటారు, మంత్రులు తెలంగాణ ఆంధ్ర మంత్రులు కూర్చుంటామంటారు, కేంద్రం పిలిచిందంటారు. ఏదైనా అవుట్కమ్ వచ్చిందా, ఎందుకు రాలేదంటే మన వీక్నెస్. ఇది ఎంత పొలిటికల్ అది మర్చిపోకండి. ఇక్కడ మన పాయింట్ని బట్టి జరుగుతుంది అనుకోండి, పాయింట్ బట్టి జరగడానికి కోర్టులో అవకాశం ఉంది. అదే జరిగింది ఇప్పుడు కోర్టులో. ఇప్పుడు నేను అల్పప్రాణినైనా కోర్టు వారు రూల్ ప్రకారం ఇది చేయాలి అన్నారు మార్గదర్శి కేసులో. కోర్టులో టైం పడుతుంది, కానీ కోర్టులో నేను సరిపోను. నేను నా తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేను అడిగిన రోజునే వచ్చుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను 2020లోనే రాశాను. 19లో అధికారంలో వచ్చాడు, 20లో రాశాను. 22 దాకా ఆయన వచ్చి ఎఫిడవిట్ వేయలేదు, వేసుంటే అప్పుడే వచ్చినది ఈ పార్టీ తేలిపోను. ఆయన అఫిడవిట్ వేసాక మళ్ళీ బతికింది. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందులో నాకు సపోర్ట్ చేయరని తెలుసు, నేను అడగను. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు బట్టి వాటిని బట్టి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని మీద నేను వెళ్ళను అసలు. కానీ పార్లమెంట్లోనూ గవర్నమెంట్లోనూ అలా కాదు, ఖచ్చితంగా ఇచ్చిపుచ్చుకోవడాలే. నీ బలాన్ని బట్టే నీకు వస్తుంది, నీ టాక్టిక్స్ని బట్టే నీకు వస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడిని మించినటువంటి టాక్టిక్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా ఆయనకు ఉంది టాక్టిక్స్, స్టేట్ కోసం వాడండి. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మొండిగా చెప్పగలడు, ఇది నో, ఇది జరగడానికి వీల్లేదని చెప్పమని కోరుతున్నాను. నాతోటి ఏమి స్పందించలేదు, స్పందన కూడా నేను నాతో స్పందించమని అడగలేదు, పని చేయమని అడిగాను. రేపు అసెంబ్లీ అవుతుందిగా, దుర్గేష్కి చెప్పాను, వీళ్ళు చెప్పాయా బాబు అని చెప్పానండి అని దుర్గేష్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారికి చెప్పానండి అని. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండివిజువల్గా, ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ తను కొంచెం దాన్ని ఏమంటారు, ముక్కుసూటిగా మొండిగా పోయే మనిషి అని
నా అభిప్రాయం తప్పు అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు, వేరే విషయం. మేము కలిసిన అతి తక్కువ టైంలో నాకు అనిపించిన అభిప్రాయం అది. సో డెఫినెట్గా అతను ప్రెజర్ తేగలడు, ఇక్కడ తేగలడు, కేంద్రంలోనూ తేగలడు. కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ తేగలడు. అది చేయమని అంటున్నాను. ఇది అసలు నిజంగా దీనివల్ల ఏ పార్టీకి నష్టం. కాంగ్రెస్ వాళ్ళు అయితే అడిగారు, రేపు ఇస్తున్నారు నాకు. నేను ఇది పట్టుకుని సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్కి వెళ్ళిన రోజున మొన్నడు జయరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ అందరం సెంట్రల్లో కలిసాం. చెప్పాను పెడుతున్నారు ఇలాగా అని. జయరాం రమేష్ అన్నాడు, పెట్టడం అది ఇన్నాళ్ళ లేటు, పెట్టించు, చాలా కరెక్ట్, అది ఎవరి తప్పో తేలిపోతుంది, ఏం జరిగిందో తేలిపోతుంది. ఆ విషయం మళ్ళీ వాళ్ళకి చెప్పాను. అప్పుడు తోట నరసింహం గారు లీడరు, తోట నరసింహం గారికి చెప్పాను, వాళ్ళు కూడా ఇన్వైట్ చేస్తున్నారు, ఇదే టైం అని. ఏం చేద్దాం, అది వెనక్కి వెళ్ళిపోయింది. దాని పొలిటికల్ రీజన్స్ నేనేం క్వశ్చన్ చేయను. సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఉద్దేశం ఇది. మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసిన, ఆల్రెడీ లెటర్ కూడా రాశాను. దయచేసి పార్లమెంట్లోను కోర్టులోను ఈ అంశం ప్రస్తావించి మన రాష్ట్రానికి రావాల్సినవి రప్పించుకోవడంతో పాటు జరిగిన అవమానాన్ని నుంచి బయటపడే అవకాశం కల్పించండి. అయిపోయింది కదా అని అనుకోకండి, అది ఆ మచ్చాల ఉండిపోయింది. నేను ఒక్కనే కాదు, అందరూ బాధపడుతున్నారు. వాళ్ళు ఎలా తీసుకుంటారండి, మనం తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి, గురు నీకు ఇచ్చేయాలనే ఉంది. నువ్వు నా చుట్టూ తిరగవు కదా, నేను వచ్చి నిన్ను అడగాలి. మా అరుణ్ కుమార్ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో లేటండి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో లేటండి, గదిలో కూర్చొని పోకుండా రాదంటే ఇవ్వకూడను. వాళ్ళు మనకి ఇవ్వాలి, ఇవ్వాల్సింది వాళ్ళు. అవునండి, జరగటానికి కారణం వాళ్ళు అయితే ఇక్కడ కాంగ్రెస్ ఏది అడగటానికి? ఏమన్నా 4 కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అడుగుదురు. కేవీపీ రామచంద్రరావు గారు ఉన్నంతకాలం పార్లమెంట్లో, రాజ్యసభలో ఇదే గొడవ చేశాడు. అయిపోయింది ఆయన రాజ్యసభ. అది అందరికీ తెలియని విషయం ఏంటంటే, కులం అడిగితే ఎవడన్నా మామూలుగా చెప్పకూడదు. కులం అడగడానికి ఎవరికి రైట్ లేదు. బీసీ ఎస్సీ ఉన్నాయనుకోండి, అవి వాటికి కొన్ని రాయితీలు కల్పించారు కాబట్టి, నేను రేపు బీసీ అని రాస్తే ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ బీసీ రాశాను అనుకోండి, అప్పుడు అడగచ్చు మీరు, నువ్వు ఏ కులమయ్యా, బీసీ ఎలా అయ్యావు అని. నేను ఓసీలో ఉన్నాను, ఓసీలో ఉండి ఏ బెనిఫిట్లు పొందట్లేదు, నేను కులం పేరు రాయవలసిన అవసరమే లేదు. నా కులం మీరు అడిగితే ఏమైనా చేయొచ్చు, కేసు కూడా పెట్టచ్చు, ఉంది మనకి. అయితే అందరూ పెట్టేస్తున్నారు, మనం ఎవడో అడగట్లేదు. పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి, కర్ణాటకలో అనుకుంటాను, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కులం అడిగితే వాడు తీసుకెళ్ళి ఎస్ఐని సస్పెండ్ చేయించాడు. ఎవడు పడతాం మనం? అన్ని చోట్ల అసలు కులం లేకుండా ఏమీ లేదు. అడిగేవాడు ఎవడు? నువ్వు బీసీ అని రాస్తే నీ కులం అడగచ్చు, ఎందుకంటే కాదా అవునా అని, అది లిస్టులో ఉందా లేదా అని అడగటానికి. ఎస్సీ అని రాస్తే ఎస్సీ కులంలో కూడా బయట వాడు ఊరికే ఎస్సీ బెనిఫిట్ల కోసం రాశాడు ఆయన, అది కూడా అంతవరకే. కులం అడిగేటువంటి రైట్ లేదు. అప్పుడే నువ్వు చెప్తున్నాను కదా, అకౌంట్ ఎవరో నాకు తెలుసు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయరు, కానీ దాని మీద ఫైట్ చేసిన వాడు ఎవడో, ఇక నాలాంటి వాడు ఎవడో పట్టుకోవాలి. పట్టుకుని వీడికి మెంటలు ఎక్కువైందండి, పెద్దడు అయిపోయాడు ఒకడు, 70 దాటిపోయి కదండి, కొంచెం అలాగే అయిపోతాడని. అసలు ఇందులో ఏమిటి చెప్పండి సాధించేది? ఇందులో ఏముంది అసలు? ఇది సాధించడానికి ఏముంది? ఒక నోటీస్ ఇవ్వాలి, లోక్సభలో ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ కూడా ఏమని ఇవ్వాలని రాసి ఇచ్చాను. అమిత్ షా గారి పాలనా రోజున, మోడీ గారి పాలనా రోజున ఈ సభలో మాట్లాడిన ఈ మాటలను బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ళు అన్నారు, దాని మీద చర్చిద్దాం. డెఫినెట్గా ప్రధానమంత్రి, హోంమంత్రి అన్న తర్వాత ఖచ్చితంగా చర్చించి తీరాలి. మనం వాళ్ళని ఏమి తప్పట్లేదు, వాళ్ళు రెడీగా ఉన్నారు. అనేక సార్లు లోక్సభలో ఛాలెంజ్ చేశాడు అమిత్ షా, దాని మీద చర్చిద్దామా, రండి ఆంధ్రప్రదేశ్గా ఏం చేశారో మీరు చెప్తాను అని అనేక సార్లు అన్నాడు. ఎవడో నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కొంచెం పార్టీ నోటీస్ అనుకోండి, ఇప్పుడు లీడర్ ఆఫ్ ద పార్టీ ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్గా దాని వాల్యూ వేరు. నాలాంటి వాడు ఒక సింగిల్ మెంబర్ ఇచ్చాడు అనుకోండి, దాని వాల్యూ వేరు, అది వెనక్కి వెళ్తుంది.